గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 27 సెషన్లు ఉంటాయని, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను సమ్మిట్కు ఆహ్వానించామన్నారు. ఇలాంటి సమ్మిట్ గతంలో ఎప్పుడూ జరగలేదని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి శ్రీ చైర్మన్ జగన్స్ గారు వారు వర్చువల్ గా ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కు సంబంధించి శ్రీ ఎరిక్ స్వైడర్ గారు కూడా మాట్లాడతారు. అలాగే శ్రీ శ్రీధర్ బాబు గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ వారు ప్రసంగిస్తారు. అట్లాగే శ్రీ ఆర్ దినేష్ చైర్మన్ టీవీఎస్ లాజిస్టిక్స్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ సిఐఐ వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే డాక్టర్ కిరణ్ మజుందార్ షా బయోకెమ్ గురించి తెలిసినటువంటి నోన్ పర్సనాలిటీ వారు మాట్లాడతారు. అట్లాగే శ్రీ కైలాష్ సత్యార్థి నోబెల్ లారెట్ వారు ఈ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడతారు. అట్లాగే శ్రీ డికే శివకుమార్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అట్లాగే భట్టి విక్రమార్క నేను, అట్లాగే శ్రీ కిషన్ రెడ్డి గారు హానరబుల్ యూనియన్ మినిస్టర్ కూడా వారు ఆ రోజు ఈ సమ్మిట్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కీనోట్ అడ్రస్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు 2:31 నుంచి వారు ప్రసంగిస్తారు. ఇది మొదటి రోజు కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసి ఈ సమ్మిట్ ను ఉద్దేశించి పెద్దలు, ఈ ఎకానమిస్టులు దీని గురించి మాట్లాడిన తర్వాత ఒక డీటెయిల్డ్ కార్యక్రమం చాప్టర్స్ 2 రోజుల డీటెయిల్డ్ ప్రోగ్రామ్ ని కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఒక డీటెయిల్డ్ ప్రింటెడ్ షీట్ మీ అందరికీ ఇవ్వబడుతుందని సందర్భంగా మనం చేస్తూ, ఉదాహరణకి నేను 1-2 చెప్పి ఈ డీటెయిల్డ్ ప్రోగ్రామ్ షీట్ అంతా మీకు ఇస్తాను. ఉదాహరణకి ఆ రోజు 8వ తారీఖు 1 PM కి ఇనాగరేషన్ సెషన్ అయితే 3 PM నుంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు జరిగేటువంటి సెషన్స్ 3 PM to 4 PM పవరింగ్ తెలంగాణ 2047 ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ ఫైనాన్స్ ఫర్ నెట్ జీరో పైన ఒక సెషన్ జరుగుతుంది. అట్లాగే సెకండ్ సెషన్ 3 PM to 4 PM అక్కడే ఇంకొక సెషన్ గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఎమిషన్ వెహికల్ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ ఎ నెట్ జీరో 2047. ఇలా అనేక సెషన్స్ సేమ్ డే ఒక్కో సెషన్, దాంతో పాటు టెక్నాలజీ 2047 సెమీ కండక్టర్స్ అండ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ పైన, తెలంగాణ యాజ్ ఎ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అనేది ఇంకొక సెషన్, తెలంగాణ ఫ్లై హై ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనే ఇంకో సెషన్, ఏ హెల్దీ తెలంగాణ ఫర్ ప్రాస్పరస్ తెలంగాణ అనేది ఇంకొక సెషన్, తెలంగాణ టాలెంట్ మొబిలిటీ ఇంకొక సెషన్, కొరియా సెషన్ ఒకటి, ఆస్ట్రేలియా సెషన్ ఒకటి. ఈ రకంగా తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ చైర్డ్ బై HM INCAD హానరబుల్ మినిస్టర్ వారు చైర్ చేస్తారు. అట్లాగే గిగ్ ఎకానమీ రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్ లేబర్ డిపార్ట్మెంట్, అట్లాగే రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అట్లాగే కెనడా సెషన్, అట్లాగే ఫాస్టరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఉమెన్. ఈ రకంగా
సెషన్స్ 8th రోజు కూడా ఈ ఇనాగరల్ సెషన్ అయిన తర్వాత వీటన్నిటి సెషన్స్ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆ సెషన్ ని హెడ్ చేస్తారు. అట్లాగే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ సెషన్ ఆనరబుల్ మినిస్టర్ తో పాటు వారు పాల్గొంటారు. ఆ సెషన్ సంబంధించినటువంటి నిష్ణాతుల్ని నిపుణుల్ని అందులో పాల్గొనేటట్టుగా అనేక మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా 8th రోజు అయిపోయిన తర్వాత 9th మళ్ళీ అగైన్ 10 AM నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ సెషన్ లో జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ సెషన్ తో మొదలై తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం ఇంకొక సెషన్,